చేస్తున్న కొందరు చిన్నారులను భద్రాచలంలోని శిశుగృహానికి తరలించగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణంతో పాటు పాల్వంచలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ, చైల్డ్ హెల్ప్ లైన్ విభాగాల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 16 మంది చిన్నారులు భిక్షాటన చేస్తుండగా గుర్తించి వారిని భద్రాచలంలోని శిశుగృహానికి తరలించారు. కాగా చిన్నారుల తల్లిదండ్రులు మరోసారి చిన్నారులను వెంటబెట్టుకుని భిక్షాటన చేయబోమని మొరపెట్టుకున్నారు. ఇక ఈ విషయంపై ఎమ్మెల్యే వెంకట్రావు స్పందించారు. చిన్నారులను తల్లులకు అప్పగించాలన్నారు. ఇదే చివరి తప్పుగా భావించి పిల్లలను తల్లులకు అప్పగించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో తల్లులు, బంధువులు, కుల పెద్దలు సంతోషంగా ఇళ్లకు వెళ్లిపోయారు. నా పేరు స్వర్ణలపల్లి మీనా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా సంక్షేమాధికారిగా పనిచేస్తున్నాను. గౌరవనీయులు కలెక్టర్ గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మాకందరికీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమన్నారంటే స్ట్రీట్ చిల్డ్రన్ అంటే చైల్డ్ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బెగ్గర్స్ని మనము తీసేసి మొత్తం మనం చైల్డ్ ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్గా చేయాలి. ముందు బెగ్గింగ్ చేయడం పిల్లలతో ఆపించాలని అన్నారు. ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా ప్రిపరేషన్ వర్క్ కూడా చెప్పారు. అంటే ఒక 20 మెంబర్స్ ఉంటారని మేము చెప్పినప్పుడు సారు వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్, ఫుడ్ కావచ్చు, వాళ్ళ బట్టలు, మందులు, తర్వాత పిల్లలకి పాల బాటిల్స్, మిల్క్ పౌడరు. నా పేరు స్వర్ణలపల్లి మీనా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా సంక్షేమాధికారిగా పనిచేస్తున్నాను. గౌరవనీయులు కలెక్టర్ గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మాకందరికీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమన్నారంటే స్ట్రీట్ చిల్డ్రన్ అంటే చైల్డ్ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో